హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ప్రసాద్. ఫ్రెండ్స్, టైం వచ్చేసి 9:32 అయితే అయింది. బయ్యింగ్ వైపు అయితే ఒక ఆపర్చునిటీ అయితే కనిపిస్తుంది. కొంచెం రెడీగా ఉందాం, పొజిషన్ అయితే తీసుకుందాం. లాజిక్ వచ్చేసి కొంచెం మార్కెట్ సైకాలజీతో కూడిన లాజిక్ అయితే లాజిక్ పైన అయితే నేను తీసుకుంటున్నా. ఒకసారి ప్రైజ్ యాక్షన్ కూడా 1 minute టైం ఫ్రేమ్లో ప్రైజ్ యాక్షన్ చూసి కూడా పొజిషన్ అయితే తీసుకుంటున్నా. నేను ఇంకో సిస్టంలో అయితే చార్ట్ చూస్తున్నా. మీకు వన్స్ ఈ పొజిషన్ అనేది మనకి పాజిటివ్లో కానీ నెగిటివ్లో కానీ క్లోజ్ అయినా సరే మీకు ఏ లాజిక్ పైన తీసుకున్నా అని చెప్పేసి ఒకసారి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. అదైతే కొంచెం రెడీగా ఉందాం, ఎంట్రీ అయితే తీసుకుందాం. ఓకే, ఎంట్రీ అయితే తీసుకున్నా. ఇక్కడ కూడా అప్డేట్ అయితే చేసాం. ప్రజెంట్ వచ్చేసి 600,000 అట్లా ప్రాఫిట్ అయితే చూపిస్తుంది. ముందుగా మనం లాంగ్ పొజిషన్ 34,490 అండ్ 34,499 మనం డైరెక్ట్ అందులో ఇచ్చేద్దామండి. డైరెక్ట్ ఇందులో ఎంట్రీ అయితే చేద్దాం. ఓకే, మన ఎంట్రీ పాయింట్ వచ్చేసి అదనమాట. స్టాప్ లాస్ మనం కొంచెం స్టాప్ లాస్ వచ్చేసి 100 points అయితే పెడదాం. ఈ లెవెల్లో మన స్టాప్ లాస్ కొంచెం కిందకి. ఓకే, ఈ లెవెల్లో మన స్టాప్ లాస్. ముందుగా అయితే మనం స్టాప్ లాస్ని అయితే ప్లేస్ చేద్దాం. ప్రజెంట్ అయితే నెగిటివ్లోనే నడుస్తుంది కాబట్టి. ఓకే, ఎగ్జిట్ SLM 34,396. ఓకే, స్టాప్ లాస్ని అయితే ప్లేస్ చేసాం. 4,000 5,000 అట్లా లాస్ అయితే చూపిస్తుంది. నెక్స్ట్ మీరు డైలీ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే నిన్న మార్కెట్ అనేది దగ్గరగా ఓపెన్ అవడం ఒక 200 points గ్యాప్ అప్లో ఓపెన్ అయిన తర్వాత 800 points వరకు ఫాల్ అయ్యి మళ్ళీ సమ్ అరౌండ్ క్లోజింగ్ అయితే ఒక 600 500 అట్లా ఆ లెవెల్లో క్లోజింగ్ అయితే ఇచ్చిందనమాట. కాబట్టి ఈరోజు మళ్ళీ ఓపెన్ అవడం మార్కెట్ ఈరోజు వచ్చేసి ఒక 400 points గ్యాప్ డౌన్లో అయితే ఓపెన్ అయింది. 400 points గ్యాప్ డౌన్లో అంటే డెఫినెట్గా 110% ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ అయితే రావడానికి అయితే ఛాన్స్ ఉండిద్ది. ఇటువంటి సిచ్యువేషన్లో ఎలా అంటే హ్యూజ్ గ్యాప్ అప్లో కానీ ఓకే, ప్రజెంట్ అయితే కొంచెం నెగిటివ్లోనే నడుస్తుంది. చూద్దాం, వెయిట్ చేద్దాం. ఇటువంటి సిచ్యువేషన్లో ఎలా అంటే హ్యూజ్ గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పుడు ఏంటంటే కొంచెం మనం ప్రైజ్ యాక్షన్ చూసి ట్రేడ్ తీసుకుంటే బెటర్ అనమాట. ఎందుకంటే ఫస్ట్ ఒక 10 to 15 minutes అయితే మార్కెట్ కొంచెం వాలటైల్ ఉండిద్ది అనమాట. ప్రాఫిట్ బుకింగ్ రావడం కానీ లేదంటే ఓవర్ నైట్లో 400 points గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యేసరికి పొజిషన్స్ అన్నీ రోల్ ఓవర్ చేయడం, కొత్త పొజిషన్స్ తీసుకోవడం, లాసెస్లోకి వెళ్ళిన పొజిషన్స్ అన్నీ ఎగ్జిట్ అవ్వడం ఎంత జరిగిద్ది. కాబట్టి ఒక 10 to 15 minutes అయితే కొంచెం వాలటైల్గా ఉండిద్ది. మనం మార్కెట్కి ఒక ప్రైజ్ యాక్షన్ కానీ ఎట్లా అంటే హై ఫామ్ చేసుకుంటూ పైకి వెళ్ళినా లేదంటే లో ఫామ్ చేసుకుంటూ మార్కెట్ కిందకు వచ్చినప్పుడు కానీ మనం మార్కెట్కి తగ్గట్టు పొజిషన్ తీసుకుంటే ఈజీగా మన టార్గెట్ అయితే అచీవ్ అవ్వడానికి అయితే ఈజీగా మన టార్గెట్ ఏదైతే ఉందో అది అచీవ్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అనమాట. ప్రజెంట్ అయితే స్టాప్ లాస్ దగ్గరలోనే ఉంది. చూద్దాం, కొంచెం వెయిట్ చేద్దాం. ఆల్రెడీ మనం స్టాప్ లాస్ ప్లేస్ చేసాం కాబట్టి ఇన్కేస్ స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి ఒక 10K అట్లా లాస్ అయితే వచ్చింది. ఓకే, ఏదైనా అప్డేట్ ఉంటే మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్.
ఏదైతే మార్జిన్ బెనిఫిట్ గురించి తీసుకున్నామో యాక్చువల్గా ఏమైందంటే నేను ముందుగానే దీన్ని ముందైతే ఎగ్జిట్ అయిపోదాం. ఓకే, ఎగ్జిట్ అయితే అయిపోయినా 2000 లాస్తో అది మార్జిన్ బెనిఫిట్ కానీ యాక్చువల్గా నేను 70 రూపీస్ 80 రూపీస్ ఉన్నది తీసుకున్నా. ఓకే, టార్గెట్ వచ్చేసి టార్గెట్ దగ్గరలోనే ఉంది. కొంచెం ఆ లాసెస్ని కూడా కొంచెం రికవరీ చేసేద్దాం. ఒక 140 పాయింట్స్ అట్లా అయితే పెడదాం. 34,605 చెప్తా ఎందుకని చెప్పేసి. ఎందుకంటే నేను ముందుగానే పెట్టుకోవడం వల్ల ఈరోజు మార్కెట్ 400 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యేసరికి ఆ 70 రూపీస్ ప్రీమియం ఏదైతే ఉందో కాస్త అది 200 రూపీస్ అయిపోయిందనమాట. నేను పొజిషన్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు దానిపైన నేను అంత ఫోకస్ చేయలేదనమాట. కాబట్టి మనకి అందుకనే అంత లాస్ వచ్చిందనమాట. అది ఎట్ ద మనీ అయిపోయింది కాబట్టి కొంచెం ఎట్ ద మనీ దగ్గరలో అయిపోయిందనమాట. 650 లేదంటే ఓకే 650 150 పాయింట్స్ టార్గెట్ని అయితే పెడదాం. లేదంటే ఏదైతే ఈ హై ఉందో ఈ హై మనకు ఒక రెసిస్టెన్స్ లెక్క పనిచేసిద్ది కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ ఒక సెల్లింగ్ ప్రెజర్ వస్తే రావడానికి అయితే ఛాన్స్ ఉండిద్ది అనమాట. ఎందుకంటే అక్కడ నుంచే మార్కెట్ అనేది ఫాలో అయింది కాబట్టి అది మళ్ళీ మనకు ఒక రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేసిద్ది. చూద్దాం. 650 ప్రజెంట్ అయితే ఒక 150 పాయింట్స్ కాబట్టి పెట్టేసి వదిలేద్దాం. 650 ఓకే 150 పాయింట్స్ అయితే ప్రజెంట్ ఏదైతే మనం 10,000 అది ఆల్రెడీ అచీవ్ అయిపోయింది అనమాట. 1:1 ఆల్రెడీ అచీవ్ అయిపోయింది. 627 633 ఇంకో 20 పాయింట్స్ మన ఫేవర్లో వెళ్ళింది అనుకోండి, మన టార్గెట్ అయితే అచీవ్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ టార్గెట్ అయితే అచీవ్ అయిపోయింది. కాకపోతే అదే లెవెల్ దగ్గర నుంచి కొంచెం సెల్లింగ్ ప్రెజర్ అయితే వస్తుంది. బెటర్ టు ఎగ్జిట్ అయిపోదాంలేండి. దీన్ని క్యాన్సిల్ చేసేద్దాం. క్యాన్సిల్ డైరెక్ట్ పొజిషన్ అయితే ఎగ్జిట్ అయిపోదాం. 13,000 13,600 12,600 13,000 ఓకే, ఎగ్జిట్ అయితే అయిపోయినా. ఏదైతే మార్జిన్ బెనిఫిట్ గురించి మనం తీసుకున్నామో ఇక్కడ కూడా అప్డేట్ చేసేద్దాం. మార్జిన్ బెనిఫిట్ గురించి మనం ఏదైతే తీసుకున్నామో అదైతే 2000 లాస్ వచ్చింది. ఆ లాసెస్ని కూడా ఇందులో మనం అయితే రికవరీ చేయడం అయితే జరిగింది. ఓకే, ఓవరాల్గా అయితే 10,100 ప్రాఫిట్ అయితే వచ్చింది. ఒకసారి రీఫ్రెష్ చేసి చూపిస్తా. ఓకే, రీఫ్రెష్ అయితే అయ్యింది. ఏ లాజిక్ పైన తీసుకున్నా అని చెప్పేసి ప్రైస్ యాక్షన్ ఎక్కడ చూసా 1 minute టైం ఫ్రేమ్లో మీకు ఒకసారి చార్ట్స్ పైకి తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే చార్ట్స్ పైకి అయితే వచ్చాం. లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేసుకునే ముందు మార్కెట్ అనేది ఇన్ కేస్ హ్యూజ్ గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినప్పుడు ఏంటంటే మనం కొంచెం ప్రైస్ యాక్షన్ ప్రకారం పొజిషన్ తీసుకుంటే మంచిదన్నమాట. ఎందుకంటే ఇక్కడ మీరు కంటిన్యూస్గా ఒక 1 week బిఫోర్ మీరు చూసుకున్నట్టయితే 1 week ముందు నుంచి మీరు చూసుకున్నట్టయితే మార్కెట్ అనేది ఓవర్ నైట్లో ఓపెన్ అవడం చాలా గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతుంది. తర్వాత ఇంత బీరిష్గా క్లోజింగ్ ఇచ్చిన తర్వాత రోజు ఓపెన్ అవడం 500 పాయింట్స్ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. తర్వాత రోజు మళ్ళీ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది. తర్వాత రోజు మళ్ళీ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది. ఈ రోజు కూడా మళ్ళీ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది. ఇటువంటి అప్పుడు మనం ఏం చేయాలంటే మార్కెట్కి కొంచెం టైం ఇచ్చి ఎట్లా అంటే ఒక 10 minutes కానీ 15 minutes కానీ టైం ఇచ్చిన తర్వాత ప్రైస్ యాక్షన్ చూసుకోవాలన్నమాట. మార్కెట్ హై ఫామ్ చేసుకుంటూ పైకి వెళ్తుందా లేదంటే లోవర్లో ఫామ్ చేసుకుంటూ కిందకు వస్తుందా అని చెప్పి ప్రైస్ యాక్షన్ చూసిన తర్వాత మనం పొజిషన్ తీసుకుంటే కొంచెం మన విన్నింగ్ రేషియో ఎక్కువ ఉండడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఓవర్ నైట్లో హ్యూజ్ గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినప్పుడు వాళ్ళ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ పొజిషన్ స్క్వేర్ అప్ చేసుకోవడం కానీ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మార్కెట్ అనేది ఇంత బుల్లిష్గా క్లోజింగ్ ఇచ్చింది. ఇంత బుల్లిష్గా క్లోజింగ్ ఇచ్చినప్పుడు మార్కెట్ ఎవరైనా ఎట్లా ఆలోచన చేస్తారంటే కొంచెం ఫ్లాట్గా అయినా ఓపెన్ అయ్యింది, లేదంటే గ్యాప్ అప్లో అయినా ఓపెన్ అయ్యింది, లేదంటే కొంచెం గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యిద్దని ఎవరైనా ప్రిడిక్ట్ చేస్తారు. కాకపోతే తర్వాత రోజు మార్కెట్ ఓపెన్ అవడం మేబీ బ్యాడ్ న్యూస్ ఉండొచ్చు. ప్రెజెంట్ అయితే కొంచెం వార్ నడుస్తుంది కాబట్టి బ్యాడ్ న్యూస్ వల్ల మార్కెట్ అనేది ఇంత గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యేసరికి డెఫినెట్గా ఒక ప్యానిక్ సిచ్యువేషన్ వచ్చింది అనమాట. అందరూ వాళ్ళ పొజిషన్స్ ఎవరైతే ఇక్కడ నుంచి బయింగ్
బయ్యింగ్ వైపు పొజిషన్ హోల్డ్ చేశారో, ఇంత గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యేసరికి వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళ పొజిషన్స్ అన్ని స్క్వేర్ ఆఫ్ అయిపోవడం అలా జరుగుతుంటుంది అనమాట. కాబట్టి ఒక 15 to 10 minutes అయితే మార్కెట్ కొంచెం వాలటైల్గా ఉండడానికి అయితే ఛాన్స్ ఉండిద్ది. తర్వాత ఇక్కడ మీరు కూడా చూడొచ్చు, ఇక్కడ కూడా మార్కెట్ అనేది ఓవర్నైట్లో దగ్గరగా ఆ రోజు 800 to 900 1000 పాయింట్స్ గ్యాప్ డౌన్లో అయితే ఓపెన్ అయింది. 1000 పాయింట్స్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయిన తర్వాత చాలా వాలటైల్గా ఉందన్నమాట. మీకు ఒకసారి నేను ప్రైస్ యాక్షన్ ఎక్కడ చూసాను అని చెప్పేసి, ఏ టైం ఫ్రేమ్లో చూసాను అని చెప్పేసి మీకు ఒకసారి 1 minute టైం ఫ్రేమ్లోకి తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు మన బయ్యింగ్ టైం వచ్చేసి 9:33కి నేను బయ్యింగ్ వైపు అయితే పొజిషన్ తీసుకున్నా. ఇక్కడ మీరు చూడవచ్చు 9:33. ఒకసారి రిఫ్రెష్ అయితే చేస్తా. ఓకే, 9:33కి ఇక్కడ బయ్యింగ్ వైపు అయితే పొజిషన్ తీసుకున్నా. 9:33 క్యాండిల్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది ఇక్కడ మీకు టైం కనిపిస్తుంది కదా, 9:33. ఈ క్యాండిల్ సమ్ అరౌండ్ ఈ లెవెల్లో అయితే నేను బయ్యింగ్ వైపు అయితే పొజిషన్ తీసుకున్నా. ఎందుకంటే ఇక్కడ మీరు చూసినట్టయితే మార్కెట్ అయితే ఓపెన్ అవడం 400 పాయింట్స్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయిన తర్వాత ఇలా హై ఫామ్ చేసుకుంటూ పైకి వెళ్ళిన తర్వాత ఈ లో బ్రేక్ చేయలేకపోయింది. అదేవిధంగా ఈ లో ఏదైతే ఉందో ఈ లోని మార్కెట్ అనేది ఈ లో బ్రేక్ చేయలేకపోయింది అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మార్కెట్ అయితే అప్ ట్రెండ్ ఫార్మేషన్ అయితే కనిపించింది. సమ్ అరౌండ్ నేను ఈ లెవెల్లో అయితే బయ్యింగ్ వైపు అయితే పొజిషన్ తీసుకున్నా. బయ్యింగ్ వైపు పొజిషన్ తీసుకున్న తర్వాత మార్కెట్ అనేది మన ఫేవర్లో కొంత టైం ట్రావెల్ చేసింది. తర్వాత మళ్ళీ కాస్ట్ టు కాస్ట్ రావడం, మళ్ళీ నెగిటివ్లోకి రావడం, తర్వాత ఫైనల్గా అయితే మన టార్గెట్ ఏదైతే ఉందో టార్గెట్ అయితే అచీవ్ అవ్వడం అయితే జరిగింది. కాకపోతే ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఈ లో బ్రేక్ చేయలేకపోయింది. అదేవిధంగా ఈ లో ఏదైతే ఉందో ఈ లోని బ్రేక్ చేయలేకపోయింది. అదేవిధంగా ఈ లో బ్రేక్ చేయలేకపోయింది. ఈ లో బ్రేక్ చేయలేకపోయింది అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే మార్కెట్ అనేది హై ఫామ్ చేసుకుంటూ ఫైనల్గా అయితే మన టార్గెట్ అయితే అచీవ్ అవ్వడం అయితే జరిగింది. తర్వాత వన్స్ మార్కెట్ అనేది ఏదైతే ఈ లో ఉందో వన్స్ ఈ లోన్ బ్రేక్ చేసిన తర్వాత మార్కెట్ అనేది మళ్ళీ లోవర్ లో ఫార్మేషన్ అయితే చేయడం అయితే జరిగింది. ఇది డౌన్ ట్రెండ్ అంటారు. లోవర్ లో ఫామ్ చేసుకుంటూ మార్కెట్ కిందకు వస్తే దాన్ని డౌన్ ట్రెండ్ అంటారు. అదేవిధంగా మార్కెట్ అనేది హై ఫామ్ చేసుకుంటూ పైకి వెళ్తే అప్ ట్రెండ్ అంటారు. ఐ హోప్ నేను ఏ లాజిక్ పైన తీసుకున్నానో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, never ever give up. Thank you.